మరియు ఆయన ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, ఆయన ఎలా కనబడాడట? ఆకారమందు ఆయన కనబడుతున్న ఆకారం మనిషిదే. ఆయన ఎలా కనబడుతున్నాడు చెప్పండి? మనుషుడుగా. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడుతున్నాడు. మనుషుడిగా రాకమునుపు యెహోవాగా ఉన్నాడు. మనుషుడిగా రాకమునుపు వాక్కుగా ఉన్నాడు. మనుషుడిగా రాకమునుపు యెహోవా దూతగా ఉన్నాడు. మనుషుడిగా రాకమునుపు యెహోవా సేనాధిపతిగా ఉన్నాడు. మనుషుడిగా రాకమునుపు దేవుడుగా ఉన్నాడు. అయితే ఆకారం ఉంది ఎలా కనబడుతున్నాడు చెప్పండి? ఇప్పుడు మనుషుడుగా. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు! బాబు ముఖ్యమంత్రి గారు, దయచేసి మా గ్రామానికి వచ్చి ఒక్కసారి మీ బట్టలన్నీ విప్పి, మీరు గోసి బట్ట కట్టుకొని, నడుముకి ఒళ్ళు చుట్టుకొని, గడపార తీసుకొని, శలిక పట్టి ఒక్కసారి మా సేనికి వచ్చి పని చేయవా అని చెప్తే, ఒక అర్ధగంట, ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ముఖ్యమంత్రి గారు వచ్చి మన ఊరికి వచ్చి మన సేనులో పని చేయగలరా చెప్పండి? బాబు మా సేనికి పురుగు పట్టింది, మా పంటంతా పాడైపోయింది, మేమందరం కష్టపడ్డాం, మా చేతి నుండి పంట రాలేదు. మీరు ముఖ్యమంత్రి కదా, రాష్ట్రాన్ని పరిపాలించేవాడు కదా, మీ చేయి తగిలితే బహుశా మా పంటకి ఆశీర్వాదం వస్తుందేమో. ఒక్కసారి మీరు వచ్చి దున్నండి, మీరు కష్టపడండి, మీరు సేద్యం చేయండి, మీ గడపార, మీ యొక్క శలికను తీసుకొని మీ కష్టాన్ని చూయించండి. మీరు ఎందుకు? రాష్ట్రానికి పరిపాలించేవాడు. గమనించండి, దేవుడు సృష్టిని పరిపాలించేవాడు, దేవుడు సృష్టిని కలిగించిన వాడు. ఆయన మానవ ఆకారముతో కనబడుతున్నాడంటే ఆ ఆకారము రాక మునుపు ఎవరు? ఆయన సృష్టికర్త.